పాము కరిసింది సార్ ఈమెకి. ఓకే ఓకే. పాము కరిస్తే తీసుకొని వచ్చారు. 3 రోజులు కొద్దిగా కాలు వాపుంది. అయినా ఇప్పుడు టెస్టులన్నీ చేశాము. ఇంకొక వారం పట్టుద్ది. పాము కాట్లు అందరికీ ఏరియాలో మొత్తం ఏజెన్సీ ఏరియా మొత్తం ఫ్రీ చేస్తాం సార్. పాము కాట్లు ఓన్లీ ఏజెన్సీ ఏరియాలో మనకి మన అందరి దగ్గర అందుబాటులో కొన్ని మందులు ఉంటాయి. వాళ్ళు ఏ పామైనా సార్, ఏ పామైనా విషసర్పాలు ఏదైనా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోమలోకి ఉండి 48 గంటల తర్వాతే మేము ఏదైనా చెప్పుతాం అన్న పరిస్థితిలో నన్ను పిలుస్తారు సార్. 2 గంటల్లో మేము కోమా నుంచి బయటికి తీసేస్తాం. నిజంగా గ్రేట్ అండి. ఇప్పుడు ఇది ఏంటి సార్? ఇది పిప్పళ్ళు సార్. అడవిలో పిప్పళ్ళు, గుండ్రటి పిప్పళ్ళు ఉంటాయి, బోడ పిప్పళ్ళు ఉంటాయి, గింజలు ఉన్న పిప్పళ్ళు ఉంటాయి. మేము గింజ ఉన్న పిప్పళ్ళు, గుండ్రటి పిప్పళ్ళు వాడతాం. ఇది మనకి ఈ చింతపల్లి ఏరియా నుంచి తెస్తాం సార్. పాడేరు, చింతపల్లి ఆ ఏరియా తీసుకుంటాం. నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ఈ పిప్పళ్ళు దగ్గుకి, అలాగే నోటి రుచి తెలవకపోతే, జ్వరాలకి, ఆయాసానికి, జలుబుకి అన్నిటికీ పిప్పళ్ళు చాలా వాటిలో కలుస్తాయి సార్. ఇది పిప్పళ్ళు కూడా అసలు పూర్వం నుంచి పిప్పళ్ళు ఎక్కిళ్ళు వచ్చిన వాళ్ళకి పిప్పళ్ళు తేన్లు నాకిస్తే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఇలాగా అన్ని విధాలుగా పిప్పళ్ళు పొడి కొద్దిగా నాలుకలేసి ఒక 10 నిమిషాల తర్వాత సూది పొడి చేసినా తెలవదు సార్, తిమ్మిరైపోతుంది. అలాగుంటుంది ఈ పిప్పళ్ళు సార్. సార్ ఇప్పుడు ఈ గదిలో ఏం చేస్తారు? ఇది ఏంటిది? ఇది భావంచాలు సార్. ఈ భావంచాలు వీటిని మేము తెల్ల బొల్లి ఏదైతే లీకోడ్రమా అంటారో వైట్ ప్యాచెస్ గురించి మందు తయారు చేస్తాము. 2 విధాలుగా తయారు చేస్తాం. పైన రాయడానికి అప్లై చేయడానికి కూడా దీంతో తయారు చేస్తాం, తినడానికి కూడా దీంతో తయారు చేస్తాం. తినేది అల్లం రసంలో వారం నానబెట్టి తీసేయటం, అలాగా నానబెట్టి తీయటం 2-3 సార్లు చేసి శుద్ధి చేస్తాం సార్. తర్వాత దాన్ని మందుగా తయారు చేస్తాం. అది ఇప్పుడు ఈ టాబ్లెట్స్ లాగా తయారు చేసే ఇది ఏంటంటే మిషన్? ఇది టాబ్లెట్ తయారు చేసే మిషన్ సార్. ఇంతకు ముందు ఎందుకంటే జనాలు చుట్టం వల్ల సైజెస్ తక్కువైపోయేది, ఎక్కువైపోయేది. అలా కాకుండా ఇది 8 mm, 6 mm, 10 mm, 12 mm అన్న ఈ రోలర్స్ ఉంటాయి. ఈ రోలర్ ప్రకారము మనకి ఇది తయారైంది సార్. ఇప్పుడు ఇది వచ్చేసి 10 mm సార్. ఇదంతా 10 mm రోలర్ తగిలింది కాబట్టి ఇది 10 mm. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది టైట్గా తయారైద్ది. చేత్తో తయారు చేస్తే లూజ్గా ఉంటుంది. ఇది బాగా టైట్ ఉంటుంది సార్. ఇది బాగా ఇలాగా టైట్ ఉంటుంది బాగా. దేనికి సార్ ఇది? ఇప్పుడు ఇది షుగర్ మీద పనిచేస్తుంది సార్. లివర్ మీద, షుగర్ మీద, ప్యాంక్రియాస్ మీద పనిచేస్తుంది. ఇది అది కూడా లివర్ మీద పనిచేస్తుంది. కామెర్లు, అలాగే లివర్ క్యాన్సర్ మీద. ఎన్యు ఇది నేల ఉసిరితో తయారైంది సార్. ఇందులో నేల ఉసిరి ఉంటుంది. నేల ఉసిరి దీంట్లో కొన్ని ఐటమ్స్ నేల ఉసిరి, గడ్డి చేవంతి, కిల్లి ఆకుల రసము, అలాగే మేము ఇది అల్లం రసము, ఇవన్నీ కూడా దీంట్లో వాడతాం సార్. లేదు, ఇది లివర్ గురించి, లివర్ గురించి, ఆకలి పెంచడానికి, వైడల్ జ్వరాలు, అంటే ఒక సింగిల్ మెడిసిన్ పనిచేది సార్. వీటితోని కాంబినేషన్ కింద మరి అనార్ అని పెడతాము, అలాగే ఇంకా ఎంఎన్ అని, ఇలాగ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. దానికి కావాల్సిన విధంగా పెడతాం సార్. ఇలాగ అది అనార్ సార్. అది ఆకలి పెంచడానికి, గ్యాస్ తగ్గించడానికి సార్. అది సింగిల్గా చిన్న పిల్లలకి ఆకలి ఏదని చాలా వస్తుంది. కడుపులో ఉన్న కిరిమి కూడా కంప్లీట్ అయిపోతుంది. మరి అది ఆకలి గురించి చాలా బాగా పనిచేస్తుంది. గ్యాస్ ఫామ్ అవ్వదు, ఎవరైనా వాడచ్చు. బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది, అన్నిటి మీద పనిచేస్తుంది సార్. అది నెక్స్ట్ ఇంక మనం టాబ్లెట్స్ ఇవన్నీ కూడా అక్కడ ప్యాకింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే ప్యాకింగ్ దశకు వచ్చాము, ఇప్పుడు అక్కడ ఎక్కడైతే మనం అదంతా రా మెటీరియల్ అంతా కూడా పౌడర్స్ కింద చేసి ఇక్కడ పౌడర్స్కి వచ్చింది. ఇప్పుడు ఆ పౌడర్ ఏంటో చెప్పండి సార్. ఇది తిప్పతీగ సార్. తిప్పతీగ మేము తీసుకొచ్చి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి నీడను ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత ఆ మిషన్స్ ఉన్నాయి, మిషన్లో పౌడర్ చేస్తాం సార్. ఇది పౌడర్ చేసిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, జ్వరాలకి, కామెర్లకి, ఇక అన్ని విధాలుగా మెడిసిన్లో దాన్ని మిక్సింగ్ చేసి మేము మాత్రల రూపంగా తయారు చేస్తాం సార్. అది అశ్వగంధ పౌడర్ సార్. అశ్వగంధ పౌడర్ అది కూడా మనం రా మెటీరియల్ చూసాము. అది సర్వరోగ నివారణ, అన్ని జబ్బుల మీద వాడతాం సార్ దాన్ని. ఇది డిఎం అన్నది మనం ఇందాక అక్కడ ఆస్తమా గురించి, కరోనా టైంలో దీన్ని చాలా ఎక్కువగా వాడాం మేము. అది ఆస్తమాకి, డస్ట్ ఎలర్జీకి, తుమ్ములకి, సైనస్కి అన్నిటి మీద పనిచేస్తుంది. దేంతో చెట్టు వేరు పైన బెరడు సార్. బెరడు పౌడరు అది ఒకటే కాదు, దాంతో వాకుడు వేరు కలుతుంది, మిరియాలు కలుతాయి, ఇలాగ అన్ని కలిసి ఒక మందు తయారైద్ది సార్. కిల్లి ఆకుల రసంతో నూరుతాం సార్. ఈ రెండు వీకే రెండు ఒకటే సార్. ఇది వీకే వేరు రెండు కూడా. ఇది దాంతోనే దానికే సంబంధిస్తుంది. మన ఈ పౌడర్ అది కేజీ అయితే ఇది 250 గ్రాము. అలాగే మిరియాల పొడి ఒక 200 గ్రాము పెట్టి కిల్లి ఆకు రసంతో దీన్ని లేదా అల్లం రసముతో తయారు చేస్తాం.